హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ పికిల్ చేస్తున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 750 గ్రామ్స్, 200 పడింది. అన్ని స్పైసెస్ ప్లస్ ఆయిల్ 150 వేసుకున్నాను. టోటల్గా 350కి నాకు ఇంత చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. 2 డేస్ బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్లో ఎండు చేపలతో చేసిన పికిల్ అయితే పోస్ట్ చేశానండి వీడియో. అది చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. ఆ పికిల్ మా వారు తినరు, అందుకనేసి తన కోసం చికెన్ పికిల్ అయితే చేస్తున్నాను. చికెన్ని ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి, పసుపు వేసి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసేసి ఇంకోసారి కడిగేసుకోవాలి. ఇలా మీకు సైజు ఎంత కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు. షాప్లో వాళ్ళు కూడా కట్ చేసి ఇస్తారు. అయితే మనకి మెయిన్గా పికిల్కి కావాల్సినవి జీలకర్ర, మెంతులు, ఆవాలు అండి. ప్రతి పికిల్కి అవైతే కంపల్సరీగా అవసరం. అయితే నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆవాలు తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన కలర్ చేంజ్ అయింది కదా, అలా అయ్యేంత వరకు వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు నేను 3 తీసుకున్నానండి, ఈ సైజువి. వీటిని పొట్టు తీసేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చికెన్ని డీప్ ఫ్రై కోసమని నేను ఆయిల్ అయితే పెట్టేశాను. మీకు పీసెస్ పెద్దగా ఉంటే చిన్నగా, మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇలా చేతితో అన్నా విరిగిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా చేసుకోవద్దండి, తినేటప్పుడు హార్డ్గా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక నిమిషం సేపు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇలా ఉంటే సరిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పికిల్ ఏం పాడవదు. మనం సంవత్సరాల తరబడి ఏం పెట్టుకోం కాబట్టి ఏం కాదు. మిగతా చికెన్ కూడా వేసేసి అలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది టేస్ట్. ఇలా ఉంటేనే చికెన్ పీస్ తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది. మిగతా చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు నేను 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిలోంచి రసం పిండి పక్కన పెట్టేసుకుందాము. ఈ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, మనం తీసేసేయాలి. చూడండి, అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనకి పచ్చడికి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అంతా ఇలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కలుపుతుంటే. ఇప్పుడు అందులోకి మనం కారం, ఉప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అన్నీ కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ, లేదంటే మాడిపోతాయి. నేను 6 స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం. అలాగే 2½ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం జీలకర్ర, మెంతులు, అవి ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా అండి, ఇంట్లో చేసుకున్నది మాత్రమే వేసుకోండి. బయట మార్కెట్లోది ఫ్లేవర్స్ అది వేరేలాగా ఉంటుంది. ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసి అంతా ఇలా ఒకసారి కలిపేయండి. చూడండి, కారం మనకైతే రెడీ అయిపోయింది. మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి కలిపేసుకుంటే పికిల్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ పికిల్ చేసుకోవడం. అయితే మటన్ పికిల్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. బయట మనం అంత కాస్ట్ పెట్టి కొనలేం కాబట్టి ఇంట్లోనే సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా మనం కూడా పికిల్స్ చేసుకోవచ్చు. మరి అంత కష్టం ఏం కాదు నాకు తెలిసి. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇందులోకి నిమ్మరసం అయితే వేసేసుకుందాం. చూడండి, ఆయిల్, గ్రేవీ అంతా ఈవెన్గా సరిపోయింది. ఇది నిమ్మరసం వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఏ పచ్చడి పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. పికిల్ అయితే రెడీ అయిపోయింది.
నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.